నా దగ్గరికి బెంగుళూరులో మంజునాథ్ అనే ఒక వ్యక్తి నన్ను కలిసాడు. ఆ మంజునాథ్ అనే ఆ వ్యక్తి అతని జాతక స్థితిగతులను చూస్తే పేరు మాత్రం సింహరాశి కింది పేరు పెట్టుకున్నాడు. కానీ అతను యాక్చువల్‌గా అతను పుట్టినటువంటి జన్మ జాతకాన్ని పరిశీలన చేస్తే తులారాశి వాళ్ళతను. సో, అతను నా దగ్గరికొచ్చినప్పుడు అంటే, అతను నా దగ్గరికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆయన తులారాశిలో జన్మించాడు. హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అతను నా దగ్గరకొచ్చి, "సార్ నా పుట్టుకతోనే అంగవైకల్యంగా నేను జన్మించాను. నా దగ్గరకొచ్చి కూర్చొని విపరీతంగా బాధతో, దుఃఖంతో ఏడుస్తున్నాడండి. నన్ను ప్రతి ఒక్కరు గూడా నీకేం చేత గాదు. నీ తల్లిదండ్రులకు బరువుగా ఉన్నావు." పైగా ఈయనకు ఏమంటారంటే ప్రతి ఒక్కరు అతన్ని అసహ్యించుకోవడమే. ఇలా చేస్తుంటే నేను అతని జాతకాన్ని చూస్తే హస్తరేఖలు మనం తాళపత్ర గ్రంథాలు చూస్తాం. హస్తరేఖలు, గవ్వలు వేసి నేను అతని చేతిరేఖను చూస్తే అసలు నా మైండ్ దిమ్మ తిరిగిపోయిందండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు నాకు అర్థం కాలేదు. ఆయనేమో హ్యాండిక్యాప్డ్. ఆయన ఏం పని చేయలేడు. కానీ చేతిరేఖలు చూస్తే ధనరేఖ చాలా బ్రహ్మాండంగా ఉంది. జాతక స్థితిగతిలో లగ్నంలో గురువున్నాడు. అసలు ఏంటే భగవంతుడా! ఈయనకి ఇట్లా అసలు జాతకాన్ని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. ఇది నీది కరెక్టేనా జాతకం అంటే, అవును సార్ మా అమ్మ రాసిపెట్టింది. ఆ పేపర్ కూడా తీసుకొచ్చిన చూడండి సార్ అన్నాడు. అయితే ఒక్క 3 సంవత్సరాలు 2, 3 సంవత్సరాలలో నీ జీవితం టర్న్ అయిపోతుందని చెప్పానండి. ఆయన ఏం చేశాడంటే నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత చిన్నగా ఒక రియల్ ఎస్టేటులో ఏజెంట్‌గా చేశాడు. ఏజెంట్‌గా చేసి చిన్న చిన్నగా వ్యాపారం చేసుకుంటూ దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొని వెంచర్స్ చేసేంత శక్తి ఎదిగిపోయాడండి. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. న్యూమరాలజీలో ఎంత పవర్ ఉందో. నిజంగా ఈరోజు సుమారుగా ఒక 50,00,00,000, 100,00,00,000 ప్రాజెక్టు చేస్తున్నాడు. హ్యాండిక్యాప్డ్ పర్సనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అది మామూలు విషయం కాదండి. కాబట్టి నేనొకటే చెప్తున్నానండి. మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆయుధం. ఆ పేరుని 270 డిగ్రీస్‌లో గనక మన పేరు బలాన్ని పెంచుకోగలిగితే జీవితం అత్యద్భుతంగా మారుతుందండి.